రక్షణ రంగంలోని త్రివిధ దళాల్లో వాయుసేనకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన దాడుల్లో భారత వాయుసేన సత్తా చాటింది. 26 ఏళ్ల క్రితం భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ సైనిక విమానయాన చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలిచింది. మే 26న ఆపరేషన్ సఫేద్ సాగర్ వార్షికోత్సవం సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక వీడియో విడుదల చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్లోని కీలక ఎయిర్ బేస్లు, ఆర్మీ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో భారత్ సత్తా ఏంటో పాక్కు తెలిసొచ్చింది. ఆపరేషన్ సింధూర్ విజయంలో భారత వాయుసేన కీలక పాత్ర పోషించింది. భారత వాయుసేన రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో, శత్రుదేశం ఏ స్థాయిలో నష్టపోతుందో ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. అయితే ఆపరేషన్ సింధూర్ కంటే ముందే కొన్నేళ్ల క్రితం భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ భారత సైనిక విమానయాన చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలిచింది. భారత వాయుసేన రంగంలోకి దిగి పాక్ సైన్యంతో పాటు ఉగ్రవాదులను తరిమికొట్టింది. భారత్ 26 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ వార్షికోత్సవం సందర్భంగా ఎయిర్ ఫోర్స్ ఓ వీడియో విడుదల చేసింది. ఆపరేషన్ చేపట్టిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ భారత వాయుసేన ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టింది. 26 ఏళ్ల క్రితం భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ ను సైనిక విమానయాన చరిత్రలో గొప్ప మైలురాయిగా అభివర్ణించింది. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు భారత్ పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. భారత సైన్యానికి మద్దతుగా 1999 మే 26న వాయుసేన రంగంలోకి దిగింది. 47 రోజుల పాటు ఆపరేషన్ సఫేద్ సాగర్ ను చేపట్టిన వాయుసేన కార్గిల్ నుంచి పాకిస్తాన్ ఆర్మీని, ఉగ్రవాదులను తరిమికొట్టింది. భారత వాయుసేన సత్తా ఏంటో పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు ఆనాడే తెలిసేలా చేసింది. జమ్మూ కశ్మీర్లోని కార్గిల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంట భారత భూభాగాన్ని ఆక్రమించిన పాకిస్తానీ సైనికులు ఉగ్రవాద చొరబాటుదారులను తరిమికొట్టడమే లక్ష్యంగా 1999 మే 26న ఆపరేషన్ సఫేద్ సాగర్ ను చేపట్టామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధం తర్వాత కశ్మీర్ ప్రాంతంలో వాయుసేనను పెద్ద ఎత్తున ఉపయోగించడం అదే తొలిసారి అని భారత వాయుసేన గుర్తు చేసుకుంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ లో భాగంగా అత్యంత ఎత్తైన, కఠినమైన పర్వత ప్రాంతాల్లో దాక్కున్న పాక్ మూకలను లక్ష్యంగా చేసుకుని భారత వాయుసేన భీకర దాడులకు పాల్పడిందని గుర్తు చేసుకుంది. అది సైనిక విమానయాన చరిత్రలో ఒక కీలక మైలురాయిగా పేర్కొంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ లో భాగంగా మిరాజ్ 2000, MiG-21, MiG-27, MiG-29, చేతక్, జాగ్వార్, Mi-17 వంటి యుద్ధ విమానాలతో చేసిన సైనిక ఆపరేషన్ సరికొత్త చరిత్ర లిఖించిందని వాయుసేన తెలిపింది. కార్గిల్ యుద్ధంలో భాగంగా భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ సైన్యానికి మద్దతుగా వ్యూహాత్మకంగా ఉపయోగపడింది. కేవలం ఒక చిన్న ప్రాంతానికే పరిమితమైన సైనిక ఘర్షణను కొలెక్కి తేవడానికి పరిమిత స్థాయిలోనైనా అత్యంత సమర్థంగా వాయుసేనను భారత్ ఆనాడు వినియోగించుకుంది. అప్పటి వరకు వాయుసేనను వినియోగిస్తే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లే అన్న భావనను చెరిపేసింది అని వాయుసేన పేర్కొంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా భారత వాయుసేన బహుముఖ ప్రజ్ఞ, సమర్థత, నిబద్ధత ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు, భారత వాయుసేన జరిపిన దాడుల ద్వారా తక్కువ తీవ్రత కలిగిన ఘర్షణల్లోనూ ఖచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులను చేయొచ్చని ఆనాడు భారత వాయుసేన నిరూపించింది. అంతర్జాతీయ సరిహద్దులను దాటకుండా యుద్ధ స్వరూపాన్ని మార్చేసే సత్తా తనకు ఉందని భారత వాయుసేన చాటుకుంది అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. 1999 మే 3 నుంచి జూలై 26 వరకు కార్గిల్లోని మంచు పర్వతాలపై దాదాపు 3 నెలల పాటు భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది. మే నెలలో కార్గిల్ సెక్టార్లోని పలు పర్వతాలను పాక్ దళాలు, ఉగ్రవాదులు ఆక్రమించుకోవడంతోనే కార్గిల్ యుద్ధం మొదలైంది. భారత్ తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ విజయ్ను చేపట్టింది. ఈ క్రమంలోనే 1999 మే 26 నుంచి 47 రోజుల పాటు భారత వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్ను నిర్వహించింది. ఈ ఆపరేషన్లో ఎయిర్ ఫోర్స్ 2 సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది.
అందులో ఒకటి 15 నుంచి 18,000 అడుగుల ఎత్తులో హెలికాప్టర్లను వాడటం, రెండోది అత్యంత శక్తివంతమైన ఆయుధాలు వినియోగించడం. చాలా మందికి కార్గిల్ యుద్ధంలో హెలికాప్టర్ల వాడకం గురించి పెద్దగా తెలీదు. 1999 మే 26న 2 హెలికాప్టర్ మిషన్లు నిర్వహించాలని ఐఏఎఫ్ ప్లాన్ చేసింది. మొదటి మిషన్లో 5 MI-17 చాపర్లు, రెండో మిషన్లో 4 MI-17 చాపర్లు ఉన్నాయి. ఒక్కో చాపర్కు 128 క్షిపణులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. అయితే వీటిలో కొన్ని చాపర్ల వద్ద CMDS కిట్స్ లేవు. అయినా యుద్ధ క్షేత్రానికి వెళ్లిన 11 MI-17 చాపర్లు క్షిపణులను ప్రయోగించి శత్రు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇదే సమయంలో హెలికాప్టర్ల నుంచి పాక్ సైన్యం దృష్టిని మళ్లించేందుకు వెళ్లిన ఓ MiG-27 విమానం కూలిపోయింది. మే 28న కూడా 6 MI-17 చాపర్లతో ఐఏఎఫ్ ఓ మిషన్ను ప్లాన్ చేసింది. దీనికి 129 హెలికాప్టర్ యూనిట్ కు కమాండర్ గా ఉన్న వింగ్ కమాండర్ అనిల్ సిన్హా నాయకత్వం వహించారు. కానీ ఆపరేషన్ బయలుదేరే ముందు 2 చాపర్లు మొరాయించాయి. దీంతో అనిల్ సిన్హా, స్క్వాడ్రన్ లీడర్ రాజీవ్ పుందిర్ వేరే చాపర్లను తీసుకున్నారు. మొత్తం 4 చాపర్లే ఆపరేషన్ కు బయలుదేరాయి. పుందిర్ చాపర్ మినహా 3ఇంట్లోనూ CMDS కిట్లున్నాయి. టోలోలింగ్ ఏరియా కాంప్లెక్స్లపై రాకెట్లతో 4 చాపర్లు విరుచుకుపడ్డాయి. దీంతో భారత సైన్యం దాడులను ఎదుర్కోలేక పాక్ ఆర్మీ ఉగ్రవాదులు పారిపోయారు. ఎట్టకేలకు పాక్ స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి భారత సైన్యం తన నియంత్రణలోకి తెచ్చుకుంది. అందుకే ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ ను నిర్వహిస్తున్నారు. భారత వైమానిక దళం సత్తా ఏంటో పాక్ కు ఇప్పటికే పలుమార్లు చూపించింది. 26 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్ తో పాక్ సైన్యం ఉగ్రవాదులను వణికించింది భారత వాయుసేన. ఆపరేషన్ సఫేద్ సాగర్ మిలిటరీ చరిత్రలో గొప్ప మైలురాయిగా వాయుసేన అభివర్ణించింది.